హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. హిందూ మతం హిందూ మతం యొక్క చరిత్ర అనేక హిందూ సాంప్రదాయాల మరియు భిన్న సంస్కృతుల మీద ఆధారపడింది. ప్రధానంగా ఇవి భారత ఉపఖండంలో ప్రత్యేకంగా నేపాల్ మరియు భారతదేశంపై ఆధారితమై ఉన్నాయని చరిత్ర చెప్తున్నాయి. హిందూ మతం చరిత్ర భారతదేశ రాతి యుగం నుండి ఉనికిని చాటుతుంది. హిందూ మతం ప్రపంచంలోనే అతి పురాతన మతంగా పరిశీలిస్తుంది. పండితులు హిందూ మతాన్ని భారతదేశం యొక్క అనేక సాంప్రదాయాలు, భిన్న సంస్కృతుల సమన్వయంగా అనేక పునాదులతో ఏ ఒక్క స్థాపకుడు లేకుండా ఏర్పడిందిగా పరిగణిస్తారు. అసలు హిందూ స్థాపన అనేది లేదు, అది చాలా ఆటోమేటిక్గా ఏర్పడిందని చెప్తున్నారు. హిందూ మతం యొక్క చరిత్ర అనేక దశలుగా విభజించబడింది. అందులో మొదటిది వేదకాలం, అంటే సుమారు ఎప్పుడో పూర్వం 2000 సంవత్సరములు, సుమారు పాశాపు అంటే శతాబ్ద పూర్వము 800 మరియు 200 సంవత్సరముల సమయంలో హిందూ మతాన్ని వేదాలకు మరియు హిందూ ధర్మానికి మధ్య మలుపు తిప్పిన కాలం ఇది. ఈ కాలంలోనే హిందూ మతం, బౌద్ధ మతం మరియు జైన మతాలు వెలసిల్లాయి. సో కాలాన్ని పురాణాల కాలంగా ఈ కాలాన్ని పిలువబడుతుంది. గుప్త సామ్రాజ్యం కాలంలో మమేకమైన ఈ కాలం హిందూ మతం యొక్క చరిత్రలో సువర్ణ కాలంగా వ్యవహరించబడింది. ఈ కాలంలో సమాఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంస మరియు వేదాంత అనే 6 హిందూ వేదాంత శాస్త్రాలు ఉద్భవించాయట. ఈ కాలంలోనే శైవులు మరియు వైష్ణవులు ఏర్పడ్డారు. పూర్వం 600 నుంచి 1100 మధ్యకాలంలో ఆధునిక హిందూ మతం ఏర్పడింది. ఈ కాలంలోనే ఆది శంకరాచార్యుల అద్వైత వేదాంతం కూడా ఉద్భవించిందట. సో ఇక్కడ ఇస్లాం పరిపాలనా కాలంలో హిందూ మతం ప్రాధాన్యత సంతరించుకుందట. బ్రిటిషు పరిపాలనా సమయంలో పాశ్చాత్య దేశాల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని అనేక ఉద్యమాలు జరిగి 1947లో స్వాతంత్రంలో హిందూ మెజారిటీ దేశంగా ఉద్భవించింది. ఇది గమనించాలి. ప్రవాస భారతీయుల కారణంగా 20వ శతాబ్దంలో అనేక ఖండాలలో, ముఖ్యంగా అమెరికా మరియు యునైటెడ్ కింగ్డమ్లో హిందువుల సంఖ్య పెరిగింది. 1980 కాలంలో హిందూ దేశీకరణ ఒక గొప్ప శక్తి రూపంలో భారతీయ జనతా పార్టీగా ఏర్పడింది. 1999 నుంచి 2004 వరకు తిరిగి 2014లో అధికారం సాగించింది. అలాగే దక్షిణ భారతదేశంలో తొలిసారిగా 2006లో రాష్ట్ర ప్రభుత్వం సాధించడం జరిగింది. సో ఇది హిందూ. శాస్త్రీయంగా ఆధునిక మానవులు సుమారు 75,000 నుంచి 60,000 సంవత్సరాలకు పూర్వం ప్రాచీన శిలాయుగంలో దక్షిణ భారతదేశానికి వచ్చారు. వీరు ఆస్ట్రేలోయిస్ వారు చాలా వరకు కనుమరుగైపోయారు, వాళ్ళు లేరు, లేదా కొంతమంది మనుగడ సాగించారు. ఇప్పుడు ఆస్ట్రేలోయిస్ తర్వాత 6,000 నుంచి 4,000 కాలంలో ఎలమో ద్రవిడియన్లు వచ్చారు. అంటే అలాగే బీసీఈ తర్వాత ఇండో ఆర్యులు 2000 నుంచి 1500 మరియు మంగోలియామ్స్, సైనో టిబిటన్లు భారతదేశానికి వలస వచ్చారు. ఎలమో ద్రవిడియన్లు ఎలమో ప్రాంతం అంటే ఇరాన్ నుంచి మరియు టిబెటో బర్మన్లు ఉత్తర తూర్పు హిమాలయాల నుంచి వలస రావడం జరిగింది. సో పురాతన భారతదేశ మతం ఏదైతే ఉందో హిందూ మతం, దాని ఉనికిని ప్రాచీన శిలాయుగంకు చెందిన భీంబేట్కా శిలాగుహల్లో కనబడుతుంది. భీంబేట్కా శిలాగుహల్లో ఉన్న అనేక చిత్రాలు వేదకాలం నాటి శివుడిని పోలి ఉంటాయి, కానీ ఇతర దేవుళ్ళ చిత్రాలు కనపడవు. ఇవి సుమారు 30,000 సంవత్సరాల ఇప్పుడు ఆ క్రితానికి చెందినవి. అట్లాగే నవీన శిలాయుగం లేదా నియోలిథిల్ కాలంలో కూడా దాని ఉనికి చాటింది. హిందూ మతంలో మరికొన్ని ఆచారాలు 4000 బీసీఈ కాలం నాటివి. హిందూ మతం దక్షిణాసియాలో లిపి పుట్టక ముందు నుంచే దాని ఉనికిని చాటింది. సో హిందూ మతం అనేది సామాన్యమైంది కాదు, అదేదో మధ్యలో వచ్చింది కాదు, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది విమర్శిస్తూ ఉంటారు. చాలా వేల సంవత్సరాల క్రితం నుంచి